అందరికీ నమస్తే. ఈ వీడియోలో రాచపల్లి కోలాట బృందం వారు పాడినటువంటి అయోధ్య రామునిపై చక్కని భజన గీతం అయోధ్యలో విరబూసెనే కథ ఆనాటి రామకథ అనే భజన గీతానికి కీబోర్డ్పై స్వరాలు నేర్చుకుందాం. ఈ పాటకు సంగీతం అందించిన వారు అజయ్ చెన్నూరు, గానం చేసిన వారు శివసాగర్. ఈ పాట బీంప్లస్ రాగంలో 2.5 శృతిలో ఉంటుంది. కీబోర్డ్పై 1.5 శృతిలో బీంప్లస్ రాగంలో ఈ పాటకు స్వరాలు నేర్చుకుందాం. బీంప్లస్ రాగం యొక్క స్వరస్థానాలు చూద్దాం. ఆరోహణ, షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశిక నిషాదం, షడ్జమం. అవరోహణ, షడ్జమం, కైశిక నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. సా గ మ ప ని సా సా ని ద ప మ గ రి సా. ఇది 1.5 శృతిలో బీంప్లస్ రాగం యొక్క స్వరస్థానాలు. ముందుగా సాకీకి స్వరాలు చూద్దాం. ప పని సా ని సా ని సా ని ప పని ని గ రి సరి సని సా ప ప మ గ ప మ ప మ గా. ఇక్కడ చిన్న గమకం గమ గారిగా. తర్వాత గమని పమ్మ గరి సరి రి మరి సని సని ని స స మ గరి స స స. మొత్తం ఒకసారి చూద్దాం. ఇక్కడ వరకు సాకి పూర్తయిన తర్వాత ఫ్లూట్ టోన్పై సా ని స గ మ ప మ వ మ గ రి స సా ని స గ మ ప మ ప మ గ రి స. తర్వాత సితార్ టోన్పై నే స స మ గ రి సా సరి స ని ని స స మ గ రి సా సగరి ని స. బిట్ వరకు ఒకసారి మొత్తం చూద్దాం. ఇక్కడ వరకు పూర్తయిన తర్వాత పల్లవికి నోట్స్ చూద్దాం. ప పని సా ని సా ని సా ని ప
పని నిగరి సా పప మగ మప మగ గమమ్మని పమగ గరి సరి రిమరి సని ని స స మగరి స స స ప గమరి గరి సరి సని ని స స మగరి స స స. పల్లవి మొత్తం 2 సార్లు. రెండవసారి కోరస్. రెండవసారి కోరస్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప గ మ రి గ రి సరి సని ని స స మ గ రి స స స. ఈ లైన్ ఒకసారి వస్తుంది. పల్లవి పూర్తయిన తర్వాత ఫస్ట్ బీజిఎంకి నోట్స్ చూద్దాం. ఫస్ట్ బీజిఎం అకార్డింగ్ టు 1/5. పసగారి మగరి స సరిగరి సని పసగారి మగరి స ని సరి స. ఇదే బిట్టు 2 సార్లు. తర్వాత సితార్ టోన్ పై పని సగరి సనిద ని సని పమగ ని సగమ పమగమ పని గరి స. ఫస్ట్ బీజిఎం మొత్తం ఒకసారి వాయించొద్దాం. ఈ వీడియోలో ఇప్పటివరకు ఈ పాటకి కొంత భాగానికి స్వరాలు నేర్చుకున్నాం. మిగతా భాగానికి పార్ట్ 2 వీడియోలో పూర్తి స్వరాలు నేర్చుకుందాం. పార్ట్ 2 వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వండి. పార్ట్ 2 వీడియోస్ అన్నీ కూడా కీబోర్డ్పై పూర్తి స్వరాలు నేర్చుకోవచ్చు. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.